హలో గైస్, వెల్కమ్ టు అంజనీ ఎలక్ట్రానిక్స్. నేను మీ శ్యామ్ పగడాల. ముందుగా ఒక చిన్న గమనిక, ఒకవేళ మీకు ఇయర్ బడ్స్ కానీ స్మార్ట్ వాచ్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న అడ్రస్కి మీరు వచ్చి మీరు డైరెక్ట్గా మీ స్మార్ట్ వాచ్ కానీ ఇయర్ బడ్స్ కానీ రిపేర్ చేయించుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది స్మార్ట్ వాచ్ ఇయర్ బడ్స్ రిపేర్ ఎక్కడ చేస్తారని చాలా మంది అడుగుతారు. కాకపోతే మీకు అడ్రస్ తెలియదు కాబట్టి ముందుగా చెప్తున్నా, స్క్రీన్ మీద కనిపిస్తున్న అడ్రస్కి మీరు వచ్చి రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రాలేని పక్షంలో మీరు కొరియర్ చేసినప్పటికీ రిపేర్ చేసి నీట్గా రిపేర్ చేసి మీకైతే మళ్ళీ కొరియర్ చేయడం జరుగుతుంది. స్మార్ట్ వాచ్ ఇయర్ బడ్స్ అనే కాదు, ఈ మొబైల్ సాఫ్ట్వేర్ ప్రాబ్లం కావచ్చు, హార్డ్వేర్ ప్రాబ్లం కావచ్చు, ఏ కంప్లైంట్ ఉన్నప్పటికీ ఏదైనా సరే మన షాప్లో రిపేర్ చేయడం జరుగుతుంది. ముందుగా మీకు చెప్తున్నా, ఒకవేళ మీకు గనక ఏదన్నా డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా నేను క్లారిటీ చేస్తాను. మన వీడియోస్ చాలా బాగా వైరల్ అయినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేనైతే 6000 సబ్స్క్రైబర్స్ వస్తారు నా మొహానికి అని చెప్పి నేనైతే ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నన్ను ఇంతగా ఎంకరేజ్ చేసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్. కాకపోతే 2 months అయితే నేను వీడియోస్ అయితే చేయట్లేదు, నన్ను క్షమించండి. ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నాను వేరే పని మీద. అంటే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ఒకటి ప్లాన్ చేస్తాను, తొందరలో మీ ముందుకు తీసుకొని వస్తాను. ఆ ప్లానింగ్ లో ఉండి కొంచెం వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. ఇంకా షాప్ విషయంలో కూడా కొంచెం బిజీగా ఉండి, అంటే షాప్ మారాల్సి వచ్చింది, అందువల్ల కొంచెం బిజీగా ఉండి వీడియోస్ అయితే పెట్టలేదు. ఇంకా నుంచి రెగ్యులర్గా అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. ఓకేనా, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. 5000లో మొబైల్ ఎవరైనా కొనాలనుకుంటే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఈరోజు అయితే మీకు వీడియోలో చెప్తాను. మామూలుగా అయితే 5000 లోపల మనం గూగుల్లో వెతికినా, ఎక్కడ షాపులలో వెతికినా ఎక్కడైతే మ్యాక్సిమం దొరకట్లేదు. ఒకవేళ ఉంటే ఒకే ఒక ఫోన్ ఉంది, అది జియో నెక్స్ట్. అది కూడా అవైలబుల్గా లేదు, ఆన్లైన్లో ఎక్కడెక్కడ అమ్ముతున్నారు, అది కూడా ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముతున్నారు. అంటే మామూలుగా స్టార్టింగ్లో వచ్చినప్పుడు 2500 అలా వచ్చింది, కానీ ఇప్పుడైతే 4500 అలా ఆన్లైన్లో వేరే వేరే చోట్ల అమ్ముతున్నారు. సో అది చాలా ఎక్కువ, ఆ మొబైల్కి అయితే చాలా ఎక్కువ ప్రైజ్. సో మీరు దాని జోలికి పోవాల్సిన అవసరం లేదు. ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఏదైనా 5000లో కొనాలంటే ఎక్కడ అవైలబుల్ అనేది లేదు. సో మనకు ఉండే ఏకైక ఆప్షన్ నెక్స్ట్ ఉండేది ఏంటి అంటే సెకండ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకవేళ మీరు సెకండ్స్ తీసుకునే ఆలోచన కనుక ఉంటే మ్యాక్సిమం ఫస్ట్ హ్యాండే తీసుకోండి. ఒకవేళ లేదు మా దగ్గర 5000 బిలోనే ఉంది, మాకు వేరే ఆప్షన్ లేదు, మాకు ఆ ప్రైస్లో మాకు ఇంకొంచెం బెటర్ ఫీచర్ అయితే తీసుకోవాలనుకుంటున్నాం అనుకుంటే మీ కార్డ్స్లో సెకండ్స్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, ఏమేమి చెక్ చేసుకోవాలి అనేది నేను కార్డ్స్లో ఒక వీడియో పెడతాను. అది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. మీరు ఒకవేళ చూడకపోయింటే కార్డ్స్లో ఆ వీడియో పెడతాను, చూడండి. ఓకేనా, అది చూసిన తర్వాతే మీరు సెకండ్ హ్యాండ్ ఫోన్ అనేది తీసుకోండి. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకున్నాక మనం ఇంటికి తీసుకెళ్ళాక కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనం ఏమేమి పాయింట్స్ అనేవి మినిమం చెక్ చేసుకోవాలి, ఏమేమి పాయింట్స్ మనం చెక్ చేసుకొని తీసుకోవాలి అనేసి నేను ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఒకవేళ మీరు చూడకపోయింటే ఆ వీడియో చూసేసి సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకోండి. లేదు నాకు సెకండ్ హ్యాండ్ ఫోన్ వద్దు, కొత్త ఫోనే కావాలి అనుకుంటే మనకు 5000లో అయితే మనకు మొబైల్స్ అనేవి లేవు. 5000 రూపీస్లో మొబైల్స్ అయితే మార్కెట్లో లేవు. కానీ మీకు వీడియో చివరి వరకు చూడండి, మీకు ఒక 5000 మొబైల్లో మీరు మొబైల్ కొనాలనుకునే వాళ్ళకి ఒక మంచి సొల్యూషన్ అయితే నేను ఇస్తాను. ఓకేనా, మీరు 5000 చేతిలో పట్టుకొని ఉండేవాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దు. మీకు ఖచ్చితంగా మంచి సొల్యూషన్ అయితే నేను ఇస్తాను. వీడియో చివరి వరకు అయితే చూడండి. అరౌండ్ 5000లో ఏ కంపెనీలో మనకు ఏ మొబైల్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి అనేది అయితే చూద్దాం. లావాలో O3 అయితే ఉంది, అది 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్తో వస్తుంది. అది దాని ప్రైస్ 6199 రూపీస్ పడుతుంది. ఇది మేక్ ఇన్ ఇండియా లావా సంగతి మనకు తెలిసింది. కానీ లావా తీసుకున్న వాళ్ళు చాలా మంది అయితే అంటే రెడ్మీ లాగా మిగతా ఫోన్ లాగా అది ఉండట్లేదు, చాలా స్లోగా ఉంటుంది అనే కంప్లైంట్ అయితే ఉంది. కాకపోతే సర్వీస్ వరకు లావా సర్వీస్ చాలా బాగుంటుంది. మనకి ఏ కంప్లైంట్ వచ్చినా ఇంటికి వచ్చి రిపేర్ చేస్తారు. ఇంకా రీప్లేస్మెంట్ గ్యారంటీలు అట్లాంటివి కూడా ఉంటాయి లావాలో. ఇంకా టెక్నో పాప్ 9 అది 3GB ర్యామ్తో వస్తుంది, 64GB ఇంటర్నల్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 6299 రూపీస్ అయితే అవైలబుల్లో ఉంది. నెక్స్ట్ ఐటెల్ జెనో 10 అది 3GB ర్యామ్ 64GB ఇంటర్నల్ 5998 రూపీస్ పడుతుంది. ఇది కొంచెం మన 5000కి కొంచెం దగ్గరగా ఉండే ఫిగర్ అయితే ఇప్పటి వరకు. నెక్స్ట్ ఇన్ఫినిక్స్లో వస్తే ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 HD ఇది 3GB ర్యామ్ 64GB ఇంటర్నల్
ఇది వచ్చి 6,699 రూపీస్ అయితే పడుతుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు అరౌండ్ 5,000 లో ఏ కంపెనీ అయితే మనకు మొబైల్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. ఇంతకుముందు రెడ్మీలో 6,500 అరౌండ్ లో వస్తుంది, అది కూడా ఇప్పుడు అన్ని 5G అయిపోయాయి కాబట్టి ఇంకా 5G అంటే 10,000 లో నుంచి స్టార్ట్ అవుతున్నాయి. వేరే ఒప్పో కానీ, వివో కానీ, రియల్మీ కానీ ఏవి తీసుకున్నా సరే బేసిక్ మోడల్ స్మార్ట్ ఫోన్ అనేది 7,500 పైనే ఉంది, కానీ ఆ బిలో అయితే లేవు. ఇప్పుడు ఫైనల్ గా 5,000 లో పర్ఫెక్ట్ మోడల్ నేను చెప్తున్నానండి. ఏంటంటే ఇప్పుడు దాకా మనం చూసినట్టు లావా O3 తప్పితే మిగతా అన్ని 3GB ర్యామ్ తోనే ఉన్నాయి. లావా O3 మాత్రమే 4GB ర్యామ్ ఉంది. ఇంకా ఫైనల్ గా చెప్తున్నా, బెస్ట్ మొబైల్ 5,000 లో తీసుకోవాలి అంటే 5,699 పడుతుంది. పోకో C61 4GB ర్యామ్ తో వస్తుంది, 64GB ఇంటర్నల్ అయితే ఉంటుంది. 5,000 లో మొబైల్ ఎవరన్నా తీసుకోవాలి అనుకుంటే నేనైతే ఈ మొబైలే రెఫర్ చేస్తా. ఫీచర్స్ విధంగా చూసుకున్నా సరే, లేదు ప్రైజ్ విధంగా చూసుకున్నా సరే, బెస్ట్ మొబైల్ వచ్చేసి పోకో C61 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ తో వస్తుంది. నేనైతే దీన్నే ప్రిఫర్ చేస్తాను. ఒకవేళ ఇంకొంచెం బెటర్ ఫీచర్ ఉంటే బాగున్ను, సెకండ్ హ్యాండ్ అయినా పర్లేదు అనుకునే వాళ్ళు అయితే తీసుకోవాలనుకుంటే సెకండ్ హ్యాండ్ తీసుకోండి. కానీ నేను చెప్పిన బేసిక్ పాయింట్స్, చెక్ చేసుకోవాల్సిన బేసిక్ పాయింట్స్ అయితే కార్డ్స్ లో వీడియో పెట్టాను కదా, ఆ వీడియో చూడండి. ఒకవేళ కార్డ్స్ లో మీకు దొరకకపోతే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకవేళ మీరు ఈ పోకో C61 మొబైల్ అయితే కొనాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్ లో తెలియజేయండి. అంటే వీడియోస్ సరిగా పెట్టలేదు కదా ఈ మధ్య అంతా, దాని గురించి కొంచెం క్షమించండి, ఓకేనా. మీకు అంటే ఇంతకుముందు డౌట్స్ అంతా అడుగుతూ ఉండేవాళ్ళు. ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను ఈ మధ్య అంతా యాక్టివ్గా లేను. మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇంకా నుంచి నన్ను ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు ఒకవేళ డైరెక్ట్ గా నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో నాకు టచ్ లో ఉంటే మీరు అందులో మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అడగండి. నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. అంటే మొబైల్ సంబంధించి, అంటే మామూలుగా మనం వాడేటప్పుడు మొబైల్స్ లో రియల్ గా ప్రాబ్లం లేకపోయినా కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద ప్రాబ్లం గానే క్రియేట్ చేస్తాయి అనమాట. అది అంటే యాక్చువల్గా చిన్న ప్రాబ్లం, చిన్న టెక్నిక్ తో వాటిని మనమే సాల్వ్ చేయొచ్చు సర్వీస్ సెంటర్కి వెళ్ళకుండా. అట్లాంటి టిప్స్ కూడా నేను మీకు చెప్తాను. సో అట్లా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ లో తెలియజేయండి. ఇంకా చాలా వీడియోలు అయితే చేసున్నాయి, వాటిని ఇంకా అంటే ఎడిట్ చేయలేదు. నేను కొంచెం బిజీగా ఉండి ఎడిట్ చేసి అప్లోడ్ అయితే చేయలేదు. సో ఇంక నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేసి పెడతాను జాగ్రత్తగా. అయితే ఇంకా గివ్ అవేలు కూడా చాలా ఉన్నాయి. గివ్ అవేలు అయితే మనకి ఎవరు రెస్పాండ్ అయితే అవ్వట్లేదు మన సబ్స్క్రైబర్లు, అందువల్ల ఆ గివ్ అవేలు అయితే అలాగే ఆగిపోయి ఉన్నాయి. ప్రైవసీ వీడియో చేస్తున్నాం కదా, ప్రైవసీ మొబైల్ గివ్ అవే అయితే ఉంది, అక్కడి నుంచి అన్ని గివ్ అవేలు ఆగిపోయి ఉన్నాయి. ఒకసారి గమనించండి. ఆ వీడియోస్ మీరు ఒక రీవిజిట్ చేసి ఒకవేళ మీరు ఆ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు ఎవరైతే వర్తి ఉంటే వాళ్ళకి ఆ గివ్ అవేలు అనేటివి వచ్చేస్తాయి. ఆ ప్రైవసీ మొబైల్ వీడియో అయితే చాలా కష్టపడి అయితే ఆ వీడియో చేశాం, కానీ వాయిస్ రాకపోవడం వల్ల మొత్తం ప్రాబ్లం అయిపోయింది. సో మళ్ళీ ఆ ప్రైవసీ మొబైల్ ని గివ్ అవేకి ఆ వీడియో అయితే చేసి పెడతాను. మళ్ళీ దాన్ని లక్కీ డ్రా తీసి మళ్ళీ ఆ వీడియో అయితే పెడతాను. ఆ తర్వాత నుంచి డ్రోన్ వీడియో కానీ, బ్లూటూత్ స్పీకర్ కానీ, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ గివ్ అవేలు అయితే అలాగే పెండింగ్ ఉన్నాయి. ఎవరు పార్టిసిపేట్ అయితే చేయలేదు. ఎవరైనా పార్టిసిపేట్ చేసి ఒకవేళ నా దృష్టికి రాకపోయినా కూడా మళ్ళీ ఒకసారి నన్ను ఇంకోసారి టెలిగ్రామ్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ పింగ్ చేయండి. నేను మళ్ళీ రివిజిట్ చేస్తాను. వాటన్నింటిలో అయితే గివ్ అవేలు ప్లాన్ చేద్దాం. ఇది ఇక్కడికి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బై బై. అందరికీ హ్యాపీ ఉగాది అండ్ హ్యాపీ రంజాన్ పండగ అయితే బాగా ఎంజాయ్ చేయండి. తెలుగు సంవత్సరాది పేరైతే నాకు తెలీదు, ఓకేనా. అయినప్పటికీ ఇక్కడి నుంచి కొత్త ప్లాన్స్ అయితే చేయండి. నేను కూడా ఇంతకాలం అంటే ఈ మధ్య 2 months 3 months వీడియోస్ అయితే పెట్టలేదు కాబట్టి ఈ ఉగాది నుంచి, ఈ న్యూ ఇయర్ నుంచి నేను కొత్త స్టెప్ అయితే తీసుకుంటున్నా. అదేంటనేది మీకు ముందుగా తెలియజేస్తాను. ఇక్కడ నుంచి మన వీడియోస్ అయితే రెగ్యులర్గా ఉంటాయి. మీరు కనుక కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. టేక్ కేర్, బాయ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.